బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లా కేంద్రంలోని తేజస్వి స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే కుప్పకూలాడు. దీంతో హుటాహుట్టున స్కూల్ యాజమాన్యం పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. స్టూడెంట్ బ్రెయిన్ డెడ్ తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇక నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కుప్పకూలి చనిపోయాడు. వరుస ఘటనలతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్కూల్ ఎదుట పోలీసులు మోహరించారు. ఇటు హనుమకొండ జిల్లాలోని తేజస్వి స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక బాలుడైతే అటు బ్రెయిన్ డెడ్ తో కూడా కుప్పకూలి ఒక్కసారిగా మృతి చెందాడు. అయితే గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. స్కూల్లోనే ఉండగా కూడా ఈ ఘటన జరగడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించిన అనంతరం కూడా బాలుడైతే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే బ్రెయిన్ డెడ్ కారణంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టయితే చెప్పారు. అయితే ఇదివరకే నెల రోజుల క్రితం కూడా మరొక విద్యార్థిని అయితే ఇదే వ్యాధితో చనిపోయినట్లే తెలుస్తుంది. అయితే వరుస విషాదాలు ఒక్క స్కూల్లోనే ఎందుకు జరుగుతున్నాయి, అసలు దీనికి గల కారణం ఏంటనేది ప్రస్తుతం అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దీంతో స్కూల్ ఎదుట అటు తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున అక్కడ స్కూల్ ఎదుటైతే ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. తమ కుమారుడిని కోల్పోయిన బాధతో కన్నీటి పర్యంతంగా కూడా తల్లిదండ్రుల కుటుంబాలు అక్కడ అయితే తమ బాధనైతే వ్యక్తపరుస్తున్నాయి. ప్రస్తుతం తేజస్వి స్కూల్ వద్ద అయితే అటు పిల్లాడి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా అక్కడ మోహరించారు. అయితే బ్రెయిన్ డెడ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఇంత సడన్ గా? ఎందుకంటే నెల రోజుల వ్యవధిలో గత నెలల్లో కూడా ఒక స్టూడెంట్ ఇలాగే చనిపోవడం, ఇప్పుడు మరొక బాలుడు కూడా ఇలాంటి ఘటనకు గురవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుందంటూ దీనికి స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ కూడా ఒత్తిడి తెస్తున్నారు. సో అయినప్పటికీ కూడా అటు లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు దీనిపై స్కూల్ యాజమాన్యం కూడా ఎలాంటి స్పందన లేదు. మరి చూడాలి స్కూల్ యాజమాన్యం స్పందిస్తుందా, అసలు వైద్యులు ఏం చెప్తారనేది కూడా.